ఎన్ఆర్ఐ విభాగం పక్షాన మరి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి పద్మారావు గారికి గౌడ్ గారికి మద్దతుగా ఈరోజు ఎన్ఆర్ఐ బృందం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పత్రికా సమావేశానికి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా పెద్దలందరికీ మిత్రులందరికీ నమస్కారం. అలాగే నాతో పాటు ఈరోజు లండన్ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అశోక్ గౌడ్ గారు, అలాగే సీనియర్ నాయకులు అక్కడ లండన్లో మాతో పనిచేసి ఇప్పుడు ఇక్కడ ముషిరాబాద్లో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ వల్లాల గారు, అలాగే అక్కడనే యూత్ విభాగం చూసుకున్నటువంటి లండన్లో ప్రశాంత్ గారు, ఇతర మిత్రులు అందరికి కూడా నా పేరు పేరున నమస్కారం. మరి అందరికి కూడా సరే స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి మా పక్షాన కూడా మేము సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము. మాకంటే ఎక్కువగా పద్మారావు గారి గురించి కానీ, అంటే మేము అందరం ప్రేమగా పిలుచుకునే పజ్జన్న గురించి మేము వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వారు ప్రజల మనిషి, ఒక ఉద్యమకారుడు. ఆనాడు తెలంగాణ హైదరాబాద్లో లేదు అంటే పద్మారావు గారే నిలబడి నిట్ట నిలువున నిలబడి తెలంగాణ ఉద్యమం ఉన్నది ఇక్కడ, తెలంగాణ అనే ఒక ఆకాంక్ష ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో కూడా అని ఒక తెలంగాణకి ఒక కేర్ ఆఫ్గా నిలిచినటువంటి నాయకులు పద్మారావు గారు. మరి అటువంటి నాయకులు ఈరోజు గల్లీలో ఒక కార్పొరేటర్గా ప్రారంభమైన వారి రాజకీయ జీవితం ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీకి పోయే ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి వారిని ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అట్లనే మరి తరచుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రచారంలో చెప్తున్న విషయాలే కాకుండా మరి మేము ఎన్ఆర్ఐలుగా మరి ఎందుకు అడుగుతా ఉన్నాం, మరి ఇక్కడికి వచ్చి ప్రజలని ఇంత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళను ఇట్లా ప్రచారం నిర్వహించి గ్రౌండ్లో తిరిగి ఇంత ఎండలా చెప్పాల్సిన అవసరం ఏముందంటే మనందరికీ తెలుసు అన్ని రాష్ట్రాలు అన్ని ఎన్నికలు డిఫరెంట్, తెలంగాణ రాష్ట్రమే ఒక డిఫరెంట్. ఎందుకంటే చాలా కష్టపడి సాధించుకున్న రాష్ట్రం. ఇక్కడ ప్రతి ఎన్నిక, ఇక్కడ ప్రతి ఒక్క రాజకీయమైనటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి చాలా అవసరమైంది. కాబట్టి ప్రతి ఒక్క ఎన్నికలలో కూడా మేము ఆనాడు ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు వెంటే ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నాం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నాం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉంటేనే తెలంగాణ గొంతుక ఉంటుంది, తెలంగాణ వాయిస్ ఉంటుంది, తెలంగాణ కోసం ప్రశ్నించే ఒక గొంతుక. కానీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పార్టీ తెలంగాణ తెచ్చి ఈ అధికారం వచ్చిన తర్వాత కూడా తెలంగాణను ఎలా పునర్నిర్మించిందో కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూసిండ్రు. అనుగుణంగానే ముఖ్యంగా ఈ జంట నగరాలలో అత్యధికమైనటువంటి సీట్లు కూడా ఇచ్చిండ్రు. మరి దాని కొనసాగింపుగా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మనకు గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడే మనకి అవసరం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అడిగేటోడు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది రాజ్యం, అడిగేటోడు లేడు కదా అన్నట్టు ఇష్టం ఉన్నట్టు చేస్తారు ఈ అధికారంలో ఉన్నోళ్ళు. కాబట్టి అడిగే ఒక గొంతు ఉండాలి. మరి కేసీఆర్ గారి పాత్ర మన అందరికీ తెలుసు. ఆనాడు ఉద్యమ సమయం కావచ్చు, ముఖ్యమంత్రిగా కావచ్చు, నేడు ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ఎప్పుడైనా వారు తెలంగాణ ప్రజల కోసమే ఉన్నారు. కాబట్టి వారికి వెయ్యేనుల బలం ఇవ్వాలన్నా, రేపు కొట్లాడే శక్తి ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలన్నా కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గట్టి ఉంటేనే వాళ్ళ మెడల్ వంచి ఆ ఇచ్చే 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారు. అట్లనే కేంద్రం నుండి కూడా మనకు రావాల్సిన ఏమన్నా ఉంటే కూడా ఢిల్లీలో పార్లమెంటు వేదిక ద్వారా మన ఎంపీలు ఉంటేనే కొట్లాడతారు. వీళ్ళు ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏనాడు తెలంగాణకి ఇది కావాలని అడిగిందే లేదు, వాళ్ళు చేసిందే లేదు. వాళ్ళు ఎప్పుడు ఢిల్లీకి పోయినా వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ స్థానికంగా బీజేపీగా ఉన్నటువంటి అభ్యర్థి మనకు వారు ప్రస్తుతంగా మంత్రిగా కూడా కేంద్రంలో ఉన్నారు.
మరి నిజంగా కూడా ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. మంత్రిగా ఉండి సికింద్రాబాద్కు ఏం జరిగింది అనేది మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు బీజేపీ నాయకులను అడగండి, కిషన్ రెడ్డి గారిని అడగండి, అసలు ఈ సికింద్రాబాద్కి వాళ్ళు చేసింది ఏంది అని చెప్పేసి. ఒక కేంద్ర మంత్రి అంటే ఎంత గొప్పగా రాష్ట్రానికి ఎన్నో పనులు చేయొచ్చు, అటువంటిది ఏ పని కూడా తను ఏం చేయలేదనే విషయాన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఇక కాంగ్రెస్ అంటే అది ఆల్రెడీ ఏమంటారు, మ్యాచ్ స్టార్ట్ ముందే వాళ్ళు ఒక వాకోవర్ లాగా వాళ్ళు గేమ్ల నుంచి అవుట్ అయినట్టుగా ఉన్నది తప్ప అసలు ఎక్కడ కూడా దాని గాలి కానీ దాని మాట కానీ ఎక్కడ కూడా లేదు. అంటే పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి చివరిగా పద్మారావు గారు పజ్జన్న అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఆత్మీయులు. కాబట్టి అటువంటి ఆత్మగల ఆత్మీయత అయినటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మనందరికి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలకు నియోజకవర్గ అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాము. కాబట్టి నేనే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ బిడ్డ కూడా ఈరోజు సికింద్రాబాద్ నుంచి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారు మాట్లాడుకుంటా ఉన్నారు, గెలిచే మొదటి స్థానమే బీఆర్ఎస్ పార్టీకి సికింద్రాబాద్ అని చెప్పి ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది. వారి గెలుపు గురించి ఎక్కడికక్కడ మేము 4-5 వచ్చినాం కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిత్రులకు కావచ్చు, వాళ్ళ చుట్టాలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గెలుపు గురించి కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి గెలుపుని ఖచ్చితంగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అందరినీ కూడా గెలిపించుకోవాలి. ముఖ్యంగా సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, మీడియా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్ఆర్ఐలుగా మేము అక్కడ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మీరు పెద్ద మనసుతోటి మీడియాలో ప్రసారం చేయడం కావచ్చు, పత్రికలలో రాయడం కావచ్చు చేస్తేనే ఇక్కడ ప్రజలకు చేరవేస్తుంది. మేము చేసిన పనికి కొంత సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి మీడియా వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిసి మాకు ఎంతో సహకరిస్తున్న మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు, పద్మారావు గారి నాయకత్వం, పద్మారావు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం లండన్ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి అశోక్ గౌడ్ గారు ఒక